ఉండాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 31 అక్టోబర్. సో అక్టోబర్ మంత్ అయిపోయింది ఈరోజుతోని. అదేవిధంగా మనకి ఫ్రైడే వీకెండ్ కూడా. సో మనం వీక్లీ అనాలిసిస్ దాంతోపాటుగా మంత్లీ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఓవరాల్గా నిఫ్టీ మాత్రం ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 150 పాయింట్ మైనస్తోని 25,722 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. సో ఓవరాల్గా వీక్నెసే కనిపించింది. ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన కాడి నుంచి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండే చూసాం. డే ఎండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు ఆల్ సెక్టార్స్ నెగిటివ్ అనుకోవచ్చు ఎక్సెప్ట్ పిఎస్యు బ్యాంక్స్. ఒక పిఎస్యు బ్యాంకింగ్ సెక్టార్ మాత్రమే పాజిటివ్గా ఉంది, కానీ మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. పిఎస్యు బ్యాంక్స్లో మనకి యూనియన్ బ్యాంక్ టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు, దాదాపుగా 4% పెరిగింది. తర్వాత కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా ఈరోజు పెరిగిన స్టాక్స్ బ్యాంకింగ్లో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఓవరాల్గా మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, తర్వాత ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయిన స్టాక్స్. మనం నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 10 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 40 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మర్ భారత్ ఎలక్ట్రానిక్స్, బీఈఎల్. ఇది రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ పరంగా స్ట్రాంగ్ మూవ్ తీసుకుంది. ఈరోజు క్యాండిల్ ఇది స్ట్రాంగ్ మూమెంట్. దాదాపుగా 3 days ఫాల్ని ఒక్కరోజు ఎన్గల్ఫ్ చేసింది. ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భారత్ ఎలక్ట్రానిక్స్. ఓవరాల్గా డిఫెన్స్ ప్యాక్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ మొమెంటం చూసింది. బీడీఎల్ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం చూసాం ఈరోజు. రాబోయే రోజుల్లో కూడా డిఫెన్స్ స్టాక్స్లో కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఐషర్ మోటార్స్ కూడా లాభపడింది. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, టీసీఎస్, హీరో మోటార్ కాప్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే టాప్ లూజర్లో మనకి ఎటర్నల్ ఉంది. ఎటర్నల్ హైయర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అవుతూ ఉంది. ఇది ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసిన స్టాక్ ఇది. సో బాగా పీక్ వెళ్ళింది 354, 365 దాకా వెళ్ళింది. ఇది అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 317 దగ్గర క్లోజ్ అయింది. ఇది వీక్నెస్సే కనపడింది. ఈరోజు క్యాండిల్ కూడా స్ట్రాంగ్ వీక్నెస్ క్యాండిల్ కనపడ్డది. తర్వాత సిప్లా 2-3 days నుంచి ఫాల్ అవుతుంది. ఇది ఫాల్ తర్వాత 3 days బేస్ అయింది. తర్వాత కూడా ఫాలే ఉంది. వీక్నెస్ కనపడుతుంది స్టాక్లో. ఎన్టీపీసీ కూడా వీక్గానే క్లోజ్ అయింది. గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదాని ఎంటర్ప్రైజెస్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. అయితే మనం మంత్ క్లోజ్ అయింది కాబట్టి ఒక్కసారి మంత్లీ అనాలిసిస్ చూద్దాం. సో మనకి అక్టోబర్ మంత్లో ఏ సెక్టార్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడిందో ఒక్కసారి చూద్దాం. సో టాప్ సెక్టార్ ఇన్ అక్టోబర్ అనుకుంటే మంత్లో మనకి స్ట్రాంగ్ మూమెంట్ చూపించిన సెక్టార్ మంత్ ఆన్ మంత్ బేసిస్లో తీసుకున్నప్పుడు నిఫ్టీ రియాలిటీ దాదాపుగా 9.22% పెరిగింది. రియాలిటీ స్టాక్స్లో ఈ మంత్లో మాత్రం స్ట్రాంగ్ మూమెంటం. దాంట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ స్ట్రాంగ్గా కనిపించింది. 16% పెరిగింది అక్టోబర్ మంత్లో. తర్వాత బ్రిగేడ్, ప్రెస్టేజ్, ఒబ్రాయ్ రియాలిటీ, ఫీనిక్స్, డిఎల్ఎఫ్, శోభా, లోదా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూశాయి. తర్వాత మనం ఇందాక అనుకున్నట్టుగా పిఎస్యు బ్యాంక్స్. సో లాస్ట్ 1 month నుంచి కూడా పిఎస్యు బ్యాంక్స్లో స్ట్రాంగ్ ర్యాలీస్ చూస్తున్నాం. ఇండియన్ బ్యాంక్ టాప్లో ఉంది, 14% పెరిగింది. దాని తర్వాత మనం ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ కూడా స్ట్రాంగ్ మూమెంటమే. దెన్ ఐటీలో కూడా కొంచెం పాజిటివ్ మూమెంటం కనిపించింది ఈ మంత్లో. సో నిఫ్టీ ఈ మంత్ మనకి 4.5% పెరిగింది. నిఫ్టీ ఇండెక్స్ మనకి 4.5% పెరిగింది. అందులో శ్రీరామ్ ఫైనాన్స్ 21% రిటర్న్స్ ఇచ్చాయి ఈ మంత్లో. తర్వాత నిఫ్టీ బ్యాంక్ కూడా స్ట్రాంగ్గానే చూపించింది, 5.75% పెరిగింది. ఓవరాల్గా అక్టోబర్ మంత్లో మనం మంచి ర్యాలీస్ చూసాం చాలా స్టాక్స్లో, అదేవిధంగా ఇండెక్స్లో కూడా మంత్ ఆన్ మంత్ బేసిస్ చూసినప్పుడు. అయితే ఒకటి మనకి అక్టోబర్ మంత్లో ఈ ర్యాలీస్ అన్నిటికీ మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి క్వార్టర్లీ రిజల్ట్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్ మనకి పాజిటివ్గా వచ్చాయి. అంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా వచ్చాయి. అంటే ఇంప్రూవ్మెంట్ కనిపించింది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. ఈ క్వార్టర్లీ చాలా కంపెనీస్లో, చాలా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో పాజిటివ్గా కనిపించాయి. అదొకటి పాజిటివ్ మూమెంట్. రెండోది ఏంటి అంటే మనకి ఎఫ్ఐఐలో షార్ట్ కవరింగ్ కనిపించింది. ఈ మంత్లో చాలా వరకు షార్ట్ కవరింగ్ జరిగింది ఎఫ్ఐఐస్లో. లాస్ట్ 2 days నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది ఎఫ్ఐఐస్, కానీ అంతకుముందు మాత్రం షార్ట్ కవరింగ్ కనిపించింది. అది కూడా మనకి ఒక రీజన్ లాగా తీసుకోవచ్చు ఈ మంత్లో పాజిటివ్ క్లోజ్ కావడానికి. ఈ వీక్ తీసుకుంటే మనకి ఫ్రైడేతో ఎండ్ అయిన వీక్ తీసుకుంటే
సో నిఫ్టీ ఇండెక్స్ మాత్రం నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 0.28% నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. నిఫ్టీ బ్యాంక్ మైనర్ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది, 0.13% ఈ వీక్లో. అదేవిధంగా మనకి టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్లో పిఎస్యు బ్యాంక్స్, ఈ వీక్లో పిఎస్యు బ్యాంక్స్ మంత్, వీకు, డైలీ అన్ని టైం ఫ్రేమ్లో చూసినా కానీ మనకి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతూ ఉంది. మనం గతంలో మీరు ఒక 2-3 నెలల క్రితం మనం వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం గతంలో కూడా చెప్పాం, రాబోయే రోజుల్లో పిఎస్యు బ్యాంక్స్ టాప్ పర్ఫార్మర్గా ఉండే అవకాశం ఉందని, మొమెంటం స్ట్రాంగ్ ఉండటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం దాదాపుగా 2-3 మంత్స్ బ్యాకే మనం చెప్పాం చాలా వీడియోస్లో. సో అది ఇప్పుడు కనిపిస్తుంది మనకి. క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన కాడి నుంచి పిఎస్యు బ్యాంక్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా కూడా పిఎస్యు బ్యాంక్స్లో ఎక్కువ మూమెంట్ అప్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా డిప్స్ ఇస్తే మనం బై చేసుకోవచ్చు పిఎస్యు బ్యాంక్స్లో. నెక్స్ట్ మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్న బ్రేక్అవుట్ లెవెల్ 25,845ని బ్రేక్ చేసి కిందకు వస్తే మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అనుకున్నాం. ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చింది. 25,722, 25,680 మన కీ లెవెల్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి 25,800 దగ్గర ఉంది. 800 క్రాస్ చేసి పైకి వెళ్తే 25,872, తర్వాత 26,000. ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ హైయర్ లెవెల్లో. మన కీ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కీ లెవెల్ దగ్గర మనం కొంచెం కాషియస్ అప్రోచ్తో ఉండాలి. ఒకవేళ 25,680ని క్రాస్ చేసి దాని కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ లాంటిది రావచ్చు. 530 దగ్గర ఫస్ట్ సపోర్ట్ కనపడుతుంది, కానీ అది కూడా బ్రేక్ కావచ్చు. 25,150 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ 25,680ని క్రాస్ చేసి దానికన్నా కింద డే క్లోజ్ అయితే. సో ఇది ఒకటి సపోర్ట్ పాయింట్. బట్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం 150 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. 50 డిఎంఏ ఉంది అక్కడ, అది సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ మనం ఒక్కసారి మంత్లీ చార్ట్ చూసినా కానీ ఈ మంత్ స్ట్రాంగ్ మొమెంటమే. లాస్ట్గా మనం ఇక్కడ చూస్తే ఇది జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా మంత్లీ క్యాండిల్స్ మనం చెక్ చేసుకుంటే ఒక రేంజ్ బౌండే కనపడ్డది. సో ఇది మనకి బ్రాడ్ రేంజ్ 24,300 నుంచి 25,690 ఆర్ 700 ఈ జోన్ ఇది. సో ఇది 1, 2, 3, 4, 5 మంత్స్, ఆల్మోస్ట్ 6 మంత్స్ రేంజ్ ఇది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ చేయాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. అదర్వైజ్ ఇంకొక 1 మంత్ కూడా కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో. ఈ బ్రేక్అవుట్, మంత్లీ బ్రేక్అవుట్స్ మాత్రం మనకి స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తాయి. అట్లనే మనం వీక్లీ చూస్తే ఈ 2 వీక్స్ బ్యారిష్ క్యాండిల్సే ఫామ్ అయినాయి హైయర్ లెవెల్లో. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇది కొంచెం మనకి పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవడానికి లేదు అంటిల్ అన్లెస్ మనం దీనిపైన క్లోజ్ అయితే తప్ప. కొంచెం డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. కీ లెవెల్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ ర్యాలీ, అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇంటాక్ట్ ఉంది, అప్ ట్రెండే ఉంది. బట్ షార్ట్ టర్మ్లో చిన్న కరెక్షన్స్ ఇవి మనకి. ఇక్కడ చూస్తే ఇది కూడా అంతే. 57,650 ఆ లెవెల్ నుంచి డౌన్ సైడ్లో ఇది మనకి ఒక క్రూషియల్ లెవెల్స్ 53,500. ఈ జోన్లో మనకి దాదాపుగా 6-7 మంత్స్ ట్రేడ్ అయింది. సో ఇప్పుడు మనకి ఒక బ్రేక్అవుట్ రావాలి హైయర్ సైడ్. అది ఇస్తే మాత్రం ఇంకా ర్యాలీ కంటిన్యూ కావచ్చు. మేబీ 60,000ని టెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ప్రీవియస్ హైస్ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే. సో వీక్లీ క్యాండిల్స్టిక్లో కూడా మనకి మొమెంటం 2 వీక్స్ వీక్నెస్సే కనపడింది. ఇప్పుడు ఈ జోన్లోకి రావచ్చు. ఈ కన్సాలిడేషన్ అయిన జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. మనం ఒకసారి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో లెవెల్స్ చూసుకుందాం. సో కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 57,120, ఇప్పుడు 57,770 దగ్గర ఉంది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ ఆల్రెడీ మన ఉన్న సపోర్ట్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో దీనికి వ్యాలిడిటీ ఉండదు. సో లెవెల్ టెస్ట్ చేసిందంటే ఆ లెవెల్కి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు మనకి. ఇప్పుడు లోయర్ లెవెల్లో 57,470 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయి కిందకు వస్తే 57,120. ఇవి రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ అవి కూడా బ్రేక్ అయితే మన కీ లెవెల్. సో కీ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఇలా ప్రీవియస్గా ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. అప్పర్ సైడ్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 57,930,
దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 58,330 అండ్ 58,500 ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ వీటన్నిటిలో కూడా మనం రెగ్యులర్గా ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ మనలో చాలామంది కూడా ఆప్షన్స్లోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అంటే దానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి మనకి. సో ఆ అవగాహన కోసం ఈ మంత్లో ఒక ఆప్షన్స్ క్లాస్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ మంత్ ఆ క్లాస్ ఉంటుంది, ఫుల్ డే, 1 డే కంప్లీట్గా ఆప్షన్స్కి సంబంధించిన క్లాస్ ఇది. దాంట్లో ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము, ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ ఎప్పుడు మనం తీసుకోవాలి, మనం సొంతగా ఒక స్ట్రాటజీని ఎట్లా డిజైన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇతర వివరాల కోసం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ 50 స్టాక్స్, షార్ట్స్ 140 స్టాక్స్ కనపడ్డాయి. అదేవిధంగా షార్ట్ కవరింగ్లో 8 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 14 స్టాక్స్ కనపడ్డాయి. సో అయితే ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఉంది టాప్లో, ఇండియన్ బ్యాంక్. గతంలో అనుకున్నాం ఈ మంత్ టాప్ పర్ఫార్మర్ మనకి ఇండియన్ బ్యాంక్. 20% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఈరోజు, దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత సన్మాన్ క్యాపిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఒబ్రాయ్ రియాలిటీ, బీఎస్సీ, లోదా, కోల్ ఇండియా, ఐనాక్స్, ఎస్బీఐ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. వీటిలో మనం బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది బంధన్ బ్యాంక్. రిజల్ట్ పరంగా బాగా రాలేదు, స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు రిజల్ట్ రాలేదు. అండ్ రిజల్ట్ పరంగానే ఇది బాగా డౌన్ అయిన స్టాక్. 8% స్టాక్ ప్రైస్ డౌన్ అయింది. 28% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దీంట్లో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి మనం. అదేవిధంగా మనపురం, ఎంఫసిస్, పిడిలైట్, డాబర్, మారుతి, పవర్ ఇండియా, దెన్ కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. కొంచెం షార్ట్ కవరింగ్లో బీఈఎల్ కనిపించింది, ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ ఫాల్ తర్వాత రికవరీ ఉంది షార్ట్ కవరింగ్ అది. సో 1.81% ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, ప్రైస్ మాత్రం బాగా పెరిగింది. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అపోలో, ఏపీఎల్ అపోలో, ఎంసీఎక్స్, గోద్రేజ్ సిపి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, సింజిన్, జేఎస్డబ్ల్యూ స్టడీ వీటిలో షార్ట్ కవరింగ్ కనపడుతూ ఉంది. ఇక్కడ వచ్చిన స్టాక్స్ ఏవి కూడా రికమెండేషన్ లాగా కాదు, ఇక్కడ డేటా ప్రకారం ఈ రోజు జరిగిన ట్రేడింగ్ ప్రకారం ఏవి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, ఏవి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి అనే డేటా. సో ఈ డేటా బట్టి ఈ స్టాక్స్లో మనం టెక్నికల్గా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.